అందరికీ నమస్కారం. పత్రికా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా ఇంటెలిజెన్స్, ఎస్బీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా అందరికీ కూడా ఈ యొక్క తెలంగాణ గోశాలల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పత్రికా సమావేశము నిర్వహించడానికి ముఖ్య కారణము, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోశాల నిర్వాహకులు అదేవిధంగా గోవులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి దానిపైన తెలంగాణ రాష్ట్ర గోశాల సేవా సమితి చేయవలసిన కార్యక్రమాలు, చేస్తున్న కార్యక్రమాలు మీ అందరికీ వివరించడానికి, మీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తెలంగాణ గోశాల సేవా సమితి అధ్యక్షులు శ్రీ విజయరామ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా నేను బాలకృష్ణ గురుస్వామి, మా వైస్ ప్రెసిడెంట్ జస్మత్ భాయ్ పటేల్ గారు, అదేవిధంగా కోశాధికారి శ్రీ మంచికంటి ధనంజయ్ గారు, కార్యదర్శి శ్రీమతి గొంది ఝాన్సీ లక్ష్మీబాయి గారు, మీకు వివరాలు అందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరితో కూడా ఒక విన్నపము, మీ పత్రిక ద్వారా, మీ ఛానళ్ళ ద్వారా ప్రజలకు గోవు పడుతున్న వేదన, గోశాల నిర్వాహకులు పడుతున్న బాధలు తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే మేము నిన్న తెలంగాణ రాష్ట్ర యానిమల్ హస్బెండరీ బోర్డు డైరెక్టర్ శ్రీ గోపి ఐఏఎస్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో గోవులపై జరుగుతున్న వివక్ష, గోశాలపై నిర్వహణకు కూడా కడు భారంగా ఉంది. పశు పోషణ, వైద్యము, అదేవిధంగా విద్యుత్తు, నీరు, కనీస సదుపాయాలు కూడా గోశాలకు లేవు అనే విషయంలపై వారితో చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు, మేము చేసే కార్యాచరణ మొత్తం కూడా మా అధ్యక్షుల వారు శ్రీ విజయరామ్ గారు మాట్లాడతారు. వారు ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, బక్రీద్ సందర్భంగా కొన్ని వేల ఆవులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి రావడంతో వారు ఒక నిరసన అనేది ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర రిలే నిరాహార దీక్ష 4 రోజులు కూడా చేయడం జరిగింది. దానికి కూడా మేము ప్రభుత్వ అధికారులకు కూడా విషయాలు తెలియపరచడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలను మా అధ్యక్షుల వారు విజయరామ్ గారు మీకు విన్నవిస్తారు. జై గోమాత. అందరికీ నమస్కారం. తెలంగాణ గోశాల సేవా సమితి ద్వారా గత 2 రోజుల క్రితం యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ శ్రీ గోపి గారు, ఐఏఎస్ అధికారి, ఆయన్ని కలుసుకుని మా సభ్యులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో గోశాలలు నిర్వహిస్తున్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అందవలసిన సేవలు, అది వైద్యం కానీ, మంచినీరు కానీ, లేతే ఆ గోశాల వాళ్ళకి స్థలాలుంటే గడ్డి విత్తనాలు కానీ, చెవి పోగులు కానీ, ఇలాంటి సౌకర్యాలు ఏవైతే లేవో అవి అందించాలని డైరెక్టర్ గారిని, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గారిని కూడా సుబ్బారాయుడు గారిని కూడా కలవడం జరిగింది. అధికారులు ఇద్దరు చాలా బాగా స్పందించడం జరిగింది. రేపు 24వ తేదీన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారే శాంతినగర్లో, భాగ్యనగరంలో మసాబ్ ట్యాంక్ దగ్గర ఉన్నది. అక్కడ ఇప్పుడున్న జిల్లాల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం ఎవరైతే గోశాలను నిర్వహిస్తున్నారో పరిమితంగా ఒక 40 మంది గోశాలతో మొదటి సమావేశం జరపడానికి అధికారులు సూచించడం జరిగింది. ఇది శుభ పరిణామం. అది జూన్ 24వ తేదీ. 24వ తేదీ దశల వారీగా 40 మంది 50 మంది చొప్పున
తెలంగాణలో ఉన్న అన్ని గోశాల వాళ్ళని పిలుద్దాం అనేది అధికారులు చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక ప్రోగ్రాం కాదు, దశల వారీగా అందరినీ పిలుద్దాము, వాళ్ళ స్థానిక పరిస్థితులు, వాళ్ళకున్న సమస్యల మీద చర్చ జరిపి పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ శ్రీ గోపి గారు ఇంకొక అదనపు బాధ్యతలు అగ్రికల్చర్ కమిషనర్గా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఆయన 2 శాఖల్ని ఆయనే సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి చెప్పిన విషయాలు మా తెలంగాణ గోశాల సేవా సమితి సభ్యులు కలిసి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో వరిని 60 నుంచి 70 లక్షల ఎకరాలు సేద్యం జరుగుతుంది. దీంట్లో 3% తగ్గిద్దాము 5 సంవత్సరాల లోపు అనేది చెప్పడం జరిగింది. 3% వరిని తగ్గిస్తాం వల్ల మనకి సుమారుగా 2,01,000 ఎకరాలు భూమి ప్రత్యామ్నాయ పంటలు, వరిని కాకుండా ప్రత్యామ్నాయ పంటలు చాలా ఉన్నాయి. బహువార్షిక పంటలు, బహుళ పంటలు, దీనివల్ల భూతాపం తగ్గించిన వాళ్ళు అవుతాం. ఈ వేసవి మనందరికీ ఒక భయాన్ని గురి చేసింది. ఇది ఇంకా భవిష్యత్తులో పెరిగేదే కానీ ఈ ఎండ తగ్గదు. దీనికి వరి వల్ల ఎక్కువ మనకి వేడి పెరగటానికి కారణం మోనోకల్చర్. దీన్ని తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వహించడానికి మాకు ఉన్న 18 సంవత్సరాల అనుభవాన్ని చెప్పడానికి ఆ అధికారి గారిని, గోపి గారిని విన్నవించుకోవడం వల్ల ఆయన స్పందించి మా వివరాలన్నీ తీసుకున్నారు. దీని ద్వారా వరికి ప్రత్యామ్నాయంగా, అంటే వరిలో వాడే నీటిలో 10% నీరుతోనే ఆదాయం మాత్రం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా వచ్చే ఆదాయం. ఉదాహరణకి వరికి 30,000 ఆదాయము వస్తుంది ఒక సంవత్సరానికి ఒక పంట ద్వారా. అలాంటి చోట మనం వరిని మానేసి అక్కడ వేరే పంటలు, సౌభాగ్యం మోడల్, 5 లేయర్ మోడల్, సుభాష్ పాలేకర్ గారి సిస్టంలో 5 లేయర్ మోడల్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అది మునగ కింద పసుపు, అలాగే ఇంకా కుంకుడుకి మంచి ఆదరణ ఉంది. కుంకుడు తోటలు, అలాగే వెదురులో చాలా మంచి రకాలు ఉన్నవి. వెదురుతో చాలా ఉప ఉత్పత్తులు తయారు చేయొచ్చు. వీటిలన్నిటి వల్ల మనకి టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది రాబోయే 5 సంవత్సరాలలో. దీనివల్ల 3% మనం వరిని తగ్గిస్తే మనకి జరిగే నష్టము ఉండదు. దీన్ని ఆయన స్పందించడం జరిగింది. అలాగే 24వ తేదీన జరగబోయే కార్యక్రమంలో వట్టిపోయిన ఆవులు పేడ మూత్రంతో అక్కడ మీకు 5 రకాల మనం దైనందిక జీవితంలో తయారు చేసే వస్తువులు, పళ్ళపొడి, షాంపూ, ధూప్ స్టిక్స్, అర్కు, ఇలాంటివన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే పాలు నుంచి ఆధారపడకుండా, గోవు పాలు ఇవ్వకపోయినా పేడ మూత్రంతో డబ్బు సంపాదించే మార్గాలు అక్కడ చూపిస్తడం వల్ల ఆవు దాని గడ్డి అదే సంపాదించుకుంటుంది. ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. ఎందుకంటే స్వాభిమానం, భారతదేశంలో వస్తువు భారతదేశంలోనే తయారు కావాలి. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్వదేశీ వస్తువులు వాడమనటానికైనా మనం అందరం కూడా స్వాభిమానాన్ని పెంచుకొని మన వస్తువులు మనం తయారు చేసుకోవడానికి కూడా శిక్షణ ఇస్తాం. దీనికి మనం అందరం 2 వస్తువులు మానేద్దాం. ఒకటి షాంపూలు, విదేశీ షాంపూలు, అలాగే విదేశీ కంపెనీల టూత్ పేస్ట్లు. ఈ 2 మన ఇళ్లలోంచి మానేస్తే మీ ప్రాంతంలో గోవులు ఎవరైతే ఉన్నాయో ఒట్టిపోయిన గోవుల నుంచి ఈ 2 వస్తువులు, షాంపూ తయారు చేసేది చూపిస్తాం, అలాగే పళ్ళపొడి తయారు చేసి చూపిస్తాం. ఈ 2 మనం తొలిగా మానేస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాం. దీనికి శిక్షణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రచార మాధ్యమాల ద్వారా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని
అప్పుడు స్వయం ఆధారితంగా గోశాలలు నిలబడతాయని దీని ద్వారా మేము ఆచరించి చెప్పటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన తెలంగాణ గోశాల సేవా సమితి సభ్యులకి, యూట్యూబ్ నిర్వహిస్తున్న సంస్థలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలోనే ఉంది. ఇది మీ ప్రసార మాధ్యమాల ద్వారా జరగాలని కోరుకుంటున్నాము. ఈ షాంపూ తయారు చేసిన తర్వాత ఎవరు ఈ షాంపూ వాడాలంటే చుండ్రు దురదలు ఉన్న వాళ్ళకి, ఎయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళకి ఒక్క తల స్నానంతో పోతుంది. ఇవన్నీ మీ ప్రాంతాల్లోకి వచ్చి మేము శిక్షణ ఇస్తాము. మీ స్థానికంగా ఉన్న జిల్లాల గోశాలలో ఉన్న వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. రేపు 24వ తేదీన ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క గోశాల వాళ్ళు రావాలని కోరుకోవడం జరిగింది. ఇది అధికారులు కూడా స్పందించడం ఒక శుభ పరిణామంగా మనం చూడాలి. మొన్న బక్రీద్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించడం వల్ల చాలా నందుల్ని స్వచ్ఛందంగా కూడా వాళ్ళు కూడా పిలుపునివ్వటం వల్ల చాలా, అంటే గతంలో కన్నా దగ్గరగా 40 to 50% తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ధన్యవాదం. ముఖ్యంగా మా తెలంగాణ గోశాలల సేవా సమితి ప్రభుత్వం ముందుంచిన డిమాండ్స్ ఏంటంటే, గోశాల నిర్వహణ చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రతి గోశాలకు పశుగ్రాసానికి సంబంధించిన విత్తనాలు, అదేవిధంగా మినరల్ మిక్చరు, వీటన్నిటిని కూడా ప్రభుత్వము ఒక సాధారణ ధరను నిర్ణయించి ఆ రైతులకు కానీ గోశాలకు కానీ ఇవ్వాలని ఒక డిమాండు. అదేవిధంగా ఐడెంటిఫికేషన్, ఒక గోవు ఐడెంటిఫికేషన్ కావాలంటే ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్యాగ్ వేసేవాళ్ళు. ఆ ట్యాగ్లు కూడా ప్రతి ఒక్క గోశాలకు వెయ్యాలని చెప్పి ఒక డిమాండ్. అదేవిధంగా ఈరోజు ఆవులకు గొంతు వ్యాపు, జబ్బ వ్యాపు ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. మీ అందరికి తెలుసు, లంపీ వ్యాధితో ఎన్నో రకాలుగా గోశాలలో ఉన్న ఆవులు చనిపోవడం జరిగింది. ఇలాంటి వ్యాధులు రాకుండా యానిమల్ హస్బెండరీ బోర్డు నుంచి ప్రతి నెలకు ఒక 2 నుంచి 3 పర్యాయాలు ప్రతి గోశాల, అన్ని జిల్లాల్లో ఉన్న గోశాలలకు ఖచ్చితంగా డాక్టర్స్ వచ్చి వైద్య సదుపాయాన్ని అందించాలని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. దీనితో పాటు ఈరోజు రైతులకు ప్రభుత్వాలు ఉచిత విద్యుత్తుని ఇస్తున్నాయి, కానీ గోశాల నిర్వహిస్తున్న, ఎందుకంటే గో రక్షణే మన రక్షణ, గోవు లేకపోతే మానవ మనుగడ లేదు కాబట్టి ఇలాంటి గోశాలను నిర్వహిస్తున్న గోశాల నిర్వాహకులకు ఖచ్చితంగా ఉచిత విద్యుత్ మరియు మంచినీటి సౌకర్యాలు కూడా గోవులకు కల్పించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా గోశాలలో చాప్ కటర్ మిషన్స్ కానీ, గోవులకు గడ్డి కోసే పరికరాలు కానీ, అదేవిధంగా మంచి ఆంబోతులను, వచ్చే రోజుల్లో ఒక మంచి ఆంబోతులు, మీ అందరికీ తెలుసు కబేలాలకు తరలిపోతున్న మంచి ఆంబోతులను మా తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో మొన్న 40 లక్షల రూపాయలు వెచ్చించి కొనుక్కునే పరిస్థితి, కషాయాల నుంచి కొనుక్కొచ్చే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. దీని ఉద్దేశం ఒకటే, ఆ మూగ జీవాలను కాపాడాలని ఒక ఉద్దేశమే. అలాంటి మంచి ఆంబోతులను బ్రీడింగ్ కు ప్రతి గోశాలకు ఈ పశు సంవర్ధక శాఖ నుంచి మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 4 గోశాలలు, ఒక 100 ఎకరాల్లో 4 ఆధునీకరమైన గోశాల నిర్వహించాలని చెప్పి వారు దాదాపు ఒక 2 నెలలు కావాల్సింది ప్రకటన చేసి, సో వాటికి సంబంధించిన విషయాలపై కూడా మేము ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. దాన్ని తెలంగాణ గోశాల సమితి వారి సహకారంతో నిర్వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి బక్రీద్ సమయంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్స్ ఉంటున్నాయి. అయితే వెటర్నరీ డాక్టరు ఒక ఆవు కానీ, ఒక ఎద్దు కానీ, ఒక దూడలను చంపడానికి ఎటువంటి అధికారం లేదు. 1977 గో చట్టాల ప్రకారము ఏదైతే ఎద్దు 14 సంవత్సరాలు దాటి
కల్టివేషన్ కానీ బ్రీడింగ్ కానీ పనికిరాని ఒక ఎద్దును అది ఒక ప్రభుత్వ వధశాలకు మాత్రమే తీసుకెళ్లి దాన్ని వధించాలి, అది కూడా దాని ఒక రీసెర్చ్ కోసమే. అలాంటిది ఈరోజు 2-3 సంవత్సరాల ఎద్దులను కూడా కబేలాలకు తరలించారు మన బక్రీద్ సందర్భంగా. వెటర్నరీ డాక్టర్లు ఇస్తున్న సర్టిఫికెట్లను ఒక్కసారి పరిశీలించాలి. ఎందుకంటే 14 సంవత్సరాలు దాటిన ఎద్దులు ఎక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో లేవు. కాబట్టి చిన్న చిన్న ఎద్దులను కూడా కషాయాలకు తరలిస్తున్నారు, కషాయఖానాలకు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేస్తున్నారో దాన్ని ప్రభుత్వము ముందే ఎలాంటి వెటర్నరీ డాక్టర్లు సర్టిఫై చేయాలనే లిస్టు ప్రతి పోలీస్ స్టేషన్ కు, అదేవిధంగా మా తెలంగాణ గోశాల సేవా సమితికి కూడా ప్రభుత్వం ఇచ్చినట్టయితే వారి ద్వారానే సర్టిఫైడ్ చేసిన ఎద్దులను మాత్రమే తీసుకెళ్లాలని ఒక గట్టిగా మేము ప్రభుత్వానికి ఇచ్చిన అర్జీలో పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ బోర్డు మినిస్టర్ గారు కూడా దీనికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అవుతారని మేము అనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్, అదేవిధంగా మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకొని మా తెలంగాణ గోశాల సేవా సమితి నుంచి వారిని కలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు, అదేవిధంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోశాలలో ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ గోశాలన్నీ కూడా మేము మా యొక్క ఆఫీస్ నంబర్ ఇస్తాము. ఆ ఆఫీస్ నంబర్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా యానిమల్ హస్బెండరీ బోర్డులో రిజిస్టర్ అయినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గోశాలకు వస్తాయని ఈ సందర్భంగా ప్రతి గోశాల నిర్వాహకులకు మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా గోవులకు ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా ఈ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏవైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా రకాలుగా గ్రాంట్స్ వస్తున్నాయి కాబట్టి వాటినన్నింటిని కూడా ఈ గోశాల వరకు మేము తీసుకెళ్తాం. కాబట్టి మేము మా ఆఫీస్ నంబర్ ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఆఫీస్ నంబర్కు మీకు గోశాల ఉన్నట్టయితే, మీరు గో పోషకులైనట్టయితే ఈ నంబర్కు మీ వివరాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆ నంబర్ను మీ ద్వారా ప్రజలకు అందించాలని కోరుతున్నాను. ఈ నంబర్ వచ్చేసి 630-911-428. మళ్ళొకసారి 630-911-423. ప్రతి గోశాలను నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల గోశాలకు నడిపిస్తున్న వాళ్ళు ఈ యొక్క ఫోన్ నంబర్కు మీరు మెసేజ్ పెట్టినా, కాంటాక్ట్ చేసినా మా ఆఫీస్ బేరర్స్ రిసీవ్ చేసుకొని మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధాల సౌకర్యాలను మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, దీనికి మా కోశాధికారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా, దాని తర్వాత మా ఉపాధ్యక్షులు కూడా జస్మత్ భాయ్ గారు మాట్లాడతారు. ముందుగా ధనంజయ్ గారు. శ్రీ గోమాత్రే నమః. ముందుగా గోమాతకు ఎన్నో ముడిపడి ఉన్నాయి. గోమాతను రక్షించుకుంటే మానవాళి బాగుండాలి అంటే ఈ కలుషితమైన భూమాత బాగుపడాలి. ఈ భూమాత బాగుండాలి అంటే గోమాత భూమి మీద పరిగిడాలి. ఇలాంటి ప్రయత్నంలో మా ప్రయత్నం మేము చేయాలనే ఆలోచనలో తెలంగాణ గోశాల సేవా సమితి అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. వీరు విజయరామ్ గారు, వీరు కారణ జన్ములు. ఎంతో మంది రైతులను సేంద్రియ వ్యవసాయం ద్వారా పెస్టిసైడ్ లేని ఆహార పదార్థాలను తయారు చేసే భాగ్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాడు. అలాగే మాకు అధ్యక్షులుగా ఈ సంస్థకు ఉన్నారు వీరు ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గురుస్వామి గారు. వారు గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, గోమాత రక్షించబడాలనే ఆలోచనలో కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 6 నెలలు పాదయాత్ర, గోమాతతో పాదయాత్ర చేసిన మహానుభావులు వారు. అలాగే ఝాన్సీ గారు, వెంకటేష్ గారు, వీరు జస్మత్ పటేల్ గారు. హైదరాబాద్లో ఉన్న గోశాలలన్నిటి కూడా ఒక మెంబర్గా గోవు బతకాలనే ఆలోచనలో హైదరాబాద్లో ఉన్న గోశాలన్నీ కూడా గోవులను బతికించే ప్రయత్నంలో వారు ముందుకెళ్తున్నారు. నాకు నేనుగా మంచికండి ధనంజయ్ చింతపల్లిలో
సుమారు 500 గోవులతో ఒక గోశాల నిర్వహిస్తూ సాయిబాబా టెంపుల్ నిర్వహిస్తూ నేను ముందుకెళ్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు గోవు బతకాలి. నిజంగా గోవు బతకాలి అంటే ఆవు చేత కాకుండా అయిపోయే వరకల రైతు అమ్మేది రైతులే, హిందువులే. దాన్ని మాంసముద్దలుగా మారి వేలాది గోమాతలు, పశువులు మాంసముద్దలుగా మారి విదేశాలకు ఎత్తుకోవడం అవుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఒక్క గోమాత కూడా మాంసముద్దగా మారని రోజు రావాలి అంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించే అవకాశం ఉంటే తప్పకుండా చేయాలని మా సంస్థ వరకు వెళ్ళి అందరం కూడా కోరుతున్నాం. అలాగే గోవును కాపాడితే పుణ్యం, గోవును రక్షిస్తే పుణ్యం అనే భావనలో గోశాలను నిర్వహిస్తున్న వాళ్ళే ఈరోజు ఎన్నో బాధలు పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. ఈ గోశాల నిర్వాహకులు కష్టపడద్దు అనే ఆలోచనలో 2 రోజుల క్రితం మేమందరం కలిసి కూడా చెప్పారు కదా, మన డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా విన్నపాలను వారికి విన్నపించుకున్నాం. వారు చక్కగా ఆలోచన చేసి ముందుగా తెలంగాణలో ఉన్న గోశాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించండి, తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తాం, తప్పకుండా ప్రతి గోశాలకు అందేటట్టుగా చేస్తామనే మాట ఇచ్చారు. అందులో భాగంగా రేపు జూన్ 24వ తారీఖు బుధవారం రోజున ఒక 40 గోశాలలు ముందుగా సమావేశాన్ని ఏర్పరచుకొని దానికి వారు డైరెక్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు. మొదటి ప్రయత్నం ఫలించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో గోమాత బాగుండాలి, గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది, భూమాత బాగుంటే మానవాళి బాగుంటుంది. ఇది సత్యం. కాబట్టి ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై గోమాత. जय गौ माता। तेलंगाना गौ सेवा समिति सभी कमेटी मेंबर्स को मेरा जय गौ माता और आपके बंधुओं को सभी को जय गौ माता। अभी ज़्यादा से ज़्यादा हम लोग सभी गौशाला में हमारा विजिट रहता है और सभी गौशाला वालों को आज आप देखिए गौचारा के लिए हम लोग एवरी ईयर साल को 3.5 करोड़ रुपया का गौग्रास हम लोग यहाँ दे रहे गौ रक्षा के लिए। एक बहुत बड़ी बात है। ऐसा मेरा जो ट्रस्ट है ऐसा कहीं भी दूसरा ट्रस्ट भी यहाँ पर नहीं है। और सभी गौशाला वालों को हम ये भी बोलते हैं कि जिसको गौग्रास का कमी हो उसका डॉक्यूमेंट हम लोग को दिए तो हमारे ट्रस्ट के माध्यम से गौग्रास भी हम देने को तैयार है। और अभी हम लोग सभी गौशाला में जहाँ जा रहे हैं वहाँ एक मानसिक रूप से सभी लोगों का एक मेरे को ये समझ में आया कि अभी मारवाड़ी का गौशाला है तो वहाँ मारवाड़ी जाएगा, तेलुगु वाले का गौशाला तेलुगु जाएगा, तो डिवाइडेड ये गौशाला संस्था के हिसाब से हो गई है। तो सबसे मेरा ये विनती है कि गौ माता तो सभी का है, तो इसमें जात धर्म का भेद क्यों? इसमें हर आदमी सभी गौशाला में जाना चाहिए और हर जगह गौ सेवा करना चाहिए। ये मेरा सभी सनातनी धर्मों को मेरा ये कहना है कि आप सभी गौशाला में जाइए। कोई जाति धर्म के इसमें बांधने का इसमें अपन जरूरत नहीं है। अपने लिए तो सभी गौ माता एक ही है। हर जगह अपन जहाँ भी जरूरत पड़ा वहाँ गौ सेवा करना चाहिए और दान देना चाहिए गौग्रास के लिए। ये हमारा विनती है। और तेलंगाना गवर्नमेंट को हमारा एक रिक्वेस्ट है कि अभी तक जो गौशालाओं में पहले दवाइयाँ देते थे, 3 महीने को एक बार गौशालाओं में दवाइयाँ देते थे और जो भी प्रॉब्लम्स आया उसके लिए डॉक्टर्स भी आते थे और 100 वैन्स भी गवर्नमेंट का आता था। लेकिन पिछले अभी 4-5 साल से कोई गवर्नमेंट का गौशालाओं को सपोर्ट नहीं है। आज कितनी का एक गौशाला, जियागुड़ा गौशाला में 10,000 गाय है और सत्यम शिवम सुंदरम में 8,000 और दूसरे जो गौशाला वगैरह साहब के भी गौशाला है चिंतापल्ली में, तो सभी जगह गौ है। तो वहाँ पर गवर्नमेंट का क्यों फैसिलिटी नहीं मिलता? आज पूरे भारत भर के अन्य राज्यों में सब जगह गौ चारा भी मिलता है, गौ की दवाई मिलती है, गौ का ट्रीटमेंट मिलता है, एम्बुलेंस सर्विस भी है। तो हमारे तेलंगाना में क्यों नहीं है? ये हम गवर्नमेंट को कहना चाह रहे हैं कि सीएम साहब जरा तेलंगाना के गौशाला के ऊपर आप दया रखिए और जो भी आपसे सेवा होती है एनिमल हस्बेंड्री से आप सेवा कराइए। ये मेरा खास उनसे विनती है। और बाकी जय गौ। అలాగే ఒక విషయం అండి, రాబోయే రోజుల్లో ఒక్క గోవు కూడా కసాయి వాడికి చేరకుండా
గోశాల నిర్వహిస్తున్న వాళ్ళు ఇబ్బందులు లేకుండా ఉండాలి అనే ప్రయత్నంలో మా విజయరామ గారి ఆలోచన ప్రకారం వారి ఆధ్వర్యంలో అన్ని గోశాలల నుండి కాకుండా ఒక్క గోవు కూడా పెంచే వారితో కూడా గో ఉత్పత్తులను తయారు చేసి గోవు ఇబ్బంది పడకుండా ఈ గో ఉత్పత్తులన్నీ కూడా మానవుడు వాడితే మానవ జాతి బాగుండే ఆలోచనలో మా ప్రయత్నం కూడా నెక్స్ట్ గత నెల 2 నెలల్లో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా స్టార్ట్ చేస్తాం. ఇది గోమాతకు మంచిది, మానవాళికి మంచిది కాబట్టి ఈ ప్రయత్నం కూడా మా గురుగారి ఆధ్వర్యంలో తప్పకుండా చేస్తాం. సహజ సిద్ధమైన వ్యవసాయం చేస్తూ ఒక మహిళగా మా తెలంగాణ గోశాలలో సహా కార్యదర్శిగా ఉంటూ తాండూరులో నేచురల్ ఫార్మింగ్ చేస్తూ అదేవిధంగా 30కి పైగా గోవులను కాపాడుతున్న శ్రీ గొంది ఝాన్సీ లక్ష్మీ గారు. జై గోమాత. వాతావరణ సమతుల్యత, పర్యావరణ రక్షణలో గోవు ప్రధాన పాత్ర ఏంటి అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాలలు, గోవులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో వీటన్నింటినీ కూడా వివరిస్తూ మా తెలంగాణ గోశాలల సేవా సమితి నుంచి మేము యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారిని కలవడం జరిగింది. సో మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఈ సమస్యలన్నింటినీ కూడా మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. సో డైరెక్టర్ గారు అలాగే అడిషనల్ డైరెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించడం, వెంటనే 24వ తారీఖు జూన్లో వెంటనే ఒక 40 మందితోటి అంటే అంచెలంచెలుగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏంటి వీటికి పరిష్కారము, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ స్కీమ్స్ కూడా గోశాలలకు ప్రయారిటీ ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది. అందులో చాలా రకాలైనటువంటి సమస్యలు చెప్పాము. గోశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వెంటనే వారు స్పందించడము, వెంటనే మీటింగ్కి డేట్ ఇవ్వటము, అలాగే గోవులు గోశాలలో కాకుండా రైతుల దగ్గర ఉంటే మంచి పంటలు పండుతాయి, ఆరోగ్యంగా ఉండొచ్చు, పర్యావరణం కూడా బాగుంటుంది అని చెప్పి కాపాడుకోవచ్చు అని చెప్పి గో ఆధారిత వ్యవసాయానికి కూడా వారు చోటు ఇవ్వటం అనేది నిజంగా మేము మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నాము. సో 24వ తారీఖు మీటింగ్ ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంటే అంచెలంచెలుగా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాము. ఒక్కొక్క జిల్లాల నుంచి ఒకరిని ఇద్దరిని తీసుకొని ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని మీ ద్వారా మేము తెలంగాణ రాష్ట్ర గోశాలల వారికి తెలియపరచడం, అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అటువంటి ఆఫీస్ నంబర్కి కాల్ చేసి ఇబ్బంది పడకుండా అందరూ వచ్చి ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు. మా వెంకటేష్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతారు. ఈ తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఫామ్ అవడం చాలా సంతోషకరము. ఎందుకంటే అందరూ గోశాల వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళు పడుతున్నారు. తెలంగాణ మొత్తంలో వేరే స్టేట్లో చాలా కష్టాలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు మనం ముందుకు వస్తే. సో ప్రస్తుతానికి మన తెలంగాణ గోశాల తరఫు నుంచి ఎవరికైనా పైలీ రొటీ గాయకాని శబ్దంతోనే ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ఎవరైనా ఆవుకు దాన చేయాలంటే రొట్టి ముందు ఇవ్వచ్చు, తర్వాత వాళ్ళు తిండి పెట్టవచ్చు, గ్రాసం ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో అట్లాంటిది ఏమని డొనేషన్ ఇవ్వాలన్నా కూడా మీ ఏరియాలో గోశాలకు మేము కనెక్ట్ చేస్తాము. ఎవరైనా ముందుకు వస్తే దాతలు కూడా ముందుకు రావాలని కోరుతూ జై గోమాత. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్కి, అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ గోశాల సమితి తరఫు నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదు. అదేవిధంగా ఒక గోవు బతకాలి, ఈ గోవు బతికితే మన రాబోయే తరం బతుకుతుంది, మన కుటుంబాలు బతుకుతాయన్న ఒక ఆలోచనతో మేము మహాయజ్ఞాన్ని చేస్తున్నాము. మీరు మనస్ఫూర్తిగా మీ ఛానళ్ళ ద్వారా కనుక ఇది ప్రసారమైనట్టయితే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ విషయం తెలియపరిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ బాధ్యతగా దీన్ని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ జై గోమాత, భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.